జితేంద్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆదివారం నాటి ప్రత్యేక వారఫల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం ప్రధానంగా పరిశీలన చేసి ఆ తర్వాత ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా మరియు అనుసంధానంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉండబోతుంది. ఏ రాశుల వారికి ఈ వారం గ్రస్త అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి ఏ విషయంలో గ్రస్త అనుకూలంగా లేదు, మరి ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలు ఈ వారం ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాలు మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 8వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ ద్వాదశి ఉదయం 6:52 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి పగలు 12:44 వరకు, తదుపరి విశాఖ. వర్జ్యం రాత్రి 6:57 నుంచి 8:43 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:38 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 8వ తారీఖు ఆదివారం అంటే ఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. 10వ తారీఖు మంగళవారం నుంచి గురు మూఢమి ప్రారంభమవుతుంది. 11వ తారీఖు బుధవారం ఏరువాక పౌర్ణమి మరియు వట సావిత్రి వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. 14వ తారీఖు శనివారం సంకటహర చతుర్థి. ఇవి ఈ వారం వీటిలండి. ఎలాగో ఈ మధ్య ప్రతిరోజు కూడా మనం దినఫలాలు తెలుసుకుంటున్నాం కాబట్టి అక్కడ ప్రతిరోజు కూడా ఆ రోజు యొక్క వీక్షత, ఆ రోజు మనం ఇటువంటి విధి విధానాలు ఆచరించాలన్న అంశాన్ని ఇక్కడ నేను ప్రతిరోజు కూడా దినఫలాల్లో తెలియజేస్తాను. కాబట్టి ఇక ఈ వారం వీక్షత గురించి నేనేమి కూడా ప్రత్యేకంగా వివరించడం లేదు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒకటి మనం ప్రధానంగా పరిశీలించేద్దాం. ఈ వారం మేషరాశిలో శుక్రుడు, వృషభరాశిలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజ కేతువులు, కుంభరాశిలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అలాగే తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానమైన గ్రహాల యొక్క మార్పులు ఈ వారం ఏది కూడా లేదు. కేవలం చంద్రగ్రహం యొక్క సంచారం మాత్రమే ఈ వారం మనం గమనించవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు, ఈ వారం వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాల గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. గోచార గ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వీరి యొక్క అభివృద్ధికి అత్యంత సన్నిహితులైన కొంతమంది వ్యక్తులు వీరికి సహాయాన్ని అందిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో అటువంటి వారు ఈ వారం విజయాలు అధికంగా సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలను వీరు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఇక భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి ఈ వారం మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికంతుంది. దీనివల్ల ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా ఈ వారం ఈ రాశి వారికి గడుస్తుంది. వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర వ్యక్తులకు సైతం కొంతలో కొంత ఆర్థిక పరంగా సహాయాన్ని కూడా చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే మేషరాశి వారి యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. బంధువుల నుంచి అందే ఒక సమాచారం వల్ల ఈ వారం వీరు ఊపిరి పీల్చుకుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. దీనివల్ల కూడా ఈ వారం ఈ రాశి వారు కాస్త సంతోషంగా గడుపుతారు. ఇక వీరి ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈ వారం వీరికి అప్పుడప్పుడు తలెత్తేటువంటి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఒక స్థిరాస్తి కొనుగోలు అంశం కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా విలువైన వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ముఖ్యంగా నూతన బాధ్యతలు కొన్ని ఈ వారం మీరు స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగ జీవితంలో పై అధికారి యొక్క
ప్రశంసలు, అభినందనలు ఈ వారం మీరు ఎక్కువగా అందుకుంటారు. అదేవిధంగా అధికారుల యొక్క మాటను తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం కూడా చేస్తారు. దీనివల్ల వారి యొక్క ఆదరణ కూడా వీరికి పూర్తిగా లభిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తుల జీవితం ఈ వారం సాఫీగానే సాగుతుంది. టెక్నికల్ రంగం వారు పట్టుదలతోటి, ఆత్మవిశ్వాసంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఇక మేషరాశి మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. ఒక ముఖ్యమైన సూచన ఈ వారం మేషరాశి వారికి ఏమిటి అన్న విషయానికి వస్తే, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ వారం వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సంయమనంతో మెలగడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే, ప్రతినిత్యం సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం, సూర్యాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ, నిర్ణయం తీసుకునేప్పుడు కానీ తప్పకుండా కూడా ఇష్టదైవానికి కాస్త తీయటి పదార్థాన్ని వండి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగడం మరింత మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారరీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, అదేవిధంగా ఎటువంటి విషయాల్లో ప్రత్యేకంగా ఈ వారం మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇప్పుడు పరిశీలించేద్దాం. అనుకున్న కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేందుకు వీరికి మంచి అవకాశాలు కొన్ని లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా శ్రేయోభిలాషుల నుంచి కూడా ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు. దీనివల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా గడుపుతారు. సమాజ సేవ పట్ల కాస్త ఆసక్తి కూడా ఈ రాశి వారికి ఈ వారం అధికమవుతుంది. ప్రస్తుతం నుంచి కూడా ఊహకందని రీతిలో వీరికి చేయుత లభిస్తుంది. దీన్ని చూసి వీరు కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు. గతంలో జరిగిన సంఘటనలు బాగా కూడా నెమరు వేసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంతుంది. రుణదాతల ఒత్తిళ్లు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా పొదుపు పథకాల్లో నూతన పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరైతే ఈ రాశి వారు మనీ సేవింగ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో, వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది. కాబట్టి నూతన పెట్టుబడులు ప్రారంభం చేయడం చాలా మంచిది. కుటుంబ రంగం వస్తే వీరి మీద ఉంచిన బాధ్యతలను పూర్తి చేసి కుటుంబ సభ్యుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య ఎవరికైతే గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ, అపోహలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి అని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో ఏదైనా వివాదాలు ఉంటే కూడా వాటిని కూడా పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక అనారోగ్య రుగ్మతల నుంచి ఈ వారం వీరికి విముక్తి కూడా లభిస్తుంది. నిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ కొనుగోలుకు సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి ఒక తుది నిర్ణయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గృహోపకరణ వస్తువులు కూడా కొన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలను ఈ వారం మీరు లాభాల దిశలో ముందుకు తీసుకువెళ్తారు. అదేవిధంగా భాగస్వాములు సైతం ఇట్టే ఈ వారం మీరు ఆకట్టుకుంటారు అని చెప్పవచ్చు. కాబట్టి వ్యాపారస్తుల జీవితం ఈ వారం లాభాల దిశలోనే పయనిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని హోదాలు వీరికి అప్రయత్నంగా దక్కుతాయి. ఉన్నతాధికారుల నుంచి కీలకమైన ఆదేశాలు కొన్ని అందుకుని వాటిని అమలు చేసే పనిలో ఈ రాశి ఉద్యోగస్తులు నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, కళారంగం వారికి ఈ వారం అంతా కూడా సంతోషకరమైన సమాచారం ఏదో ఒకటి అప్పుడప్పుడు అందుతూ ఉంటుంది. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను బాగా కూడా పెంచుకుంటారు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం కూడా కొన్ని నిర్ణయాలను ఈ వారం ఈ రాశి పారిశ్రామికవేత్తలు తీసుకుంటారు. టెక్నికల్ రంగం వారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదురయ్యే సమస్యలను ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి మహిళలకు ఆకస్మిక ధనలాభ సూచనలు కాస్త అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అంటే, ఆర్థిక విషయాల్లో ఇతర వ్యక్తులకు ఎట్టి పరిస్థితులు కూడా హామీలు ఇచ్చే ప్రయత్నం చేయకూడదు.
అంటే షూరిటీ సంతకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని సమస్యలు, చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకోకుండా వ్యాపారాలు బాగా ఊపందుకున్నాయి అని చెప్పి నూతన పెట్టుబడులు విరివిగా పెట్టే ప్రయత్నం కూడా ఈ వారం చేయకూడదు. నిదానంగా వ్యవహరించడం కూడా చాలా మంచిది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా తొందరపాటు నిర్ణయాలు కూడా ఈ వారం మీ రాశి వారికి మంచిది కాదు. కాబట్టి ఈ 3 విషయాలు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అంత మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు లేక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఇష్టదైవానికి కాస్త అటుకులు, బెల్లము మరియు పాలును నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం మరింత మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయే ప్రయత్నం కూడా ఈ వారం ఈ రాశి వారు చేయరని చెప్పవచ్చు. స్నేహితులతో కీలక విషయాలు చర్చించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా కదలికలు ఈ వారం కనిపిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి కాస్త ఊరట కూడా కలుగుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం ఈ మిథున రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా ఒక దూరపు బంధువు నుంచి కూడా కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తారు. వివాహాది వేడుకలు లేదా కొన్ని శుభకార్యాల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా బంధువుల నుంచి అందే ఒక సమాచారం ఈ రాశి వారికి ఈ వారం చాలా ఊరట కలిగిస్తుంది. కుటుంబ సభ్యులందరినీ కూడా ఐక్యంగా నడిపించడంలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా వీరి ఆరోగ్యం కాస్త మెరుగుదల కనిపిస్తుంది. వైద్య సేవల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వంశపారపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తారో అటువంటి వారు కూడా ఓ అంగీకారానికి రావడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆశించిన లాభాలు కూడా ఈ వారం వ్యాపారస్తులకు చేతికందే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు కూడా ఈ వారం మంచి లాభాలను సంపాదిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి మరింత అంకిత భావంతో ముందడుగు వేస్తారు. దీనివల్ల సమస్యలను కూడా అధిగమిస్తారు అని చెప్పవచ్చు. కానీ ఉద్యోగస్తులకు బాధ్యతలు బాగా కూడా ఈ వారం పెరుగుతాయి. వీరిలో దాగి ఉన్న సమర్థత వెలుగులోకి వచ్చే సమయం కాబట్టి వీటిని కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలకు పై అధికారుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. దీనివల్ల వారి ప్రయత్నాలని కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మహిళల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన సూచనలు ఏమిటి అన్న విషయానికి వస్తే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు నూతనంగా తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల అందరి యొక్క సూచనలు పాటించడం, వారు చెప్పేది శ్రద్ధగా విని తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా కాస్త ఓర్పుగా, నేర్పుగా మాట్లాడడం, మెలగడం ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు విషయంలో అగ్రిమెంట్లు వచ్చేసినప్పుడు తొందరపాటు పనికిరాదు. అవసరం అని చెప్పి అనుకుంటే నిపుణులను కలిసి ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ స్థిరాస్తి సంబంధ వ్యవహారంలో ఈ రాశి వారు ఈ వారం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఇటువంటి సూచన చేయడం జరిగింది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా నూతన పని ప్రారంభం చేసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం లేక ఆ పని ప్రారంభం చేయడం ఈ వారం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు.
గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. భవిష్యత్తు పట్ల వీరికి నూతన ఆశలు చిగురిస్తాయి. అదేవిధంగా వీరు ఏదైతే అనుకుంటారో ఈ వారం అది వెంటనే పూర్తవుతుంది. దీనివల్ల వీరు ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. మరుపురాని సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి ఎదురవుతాయి అని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. బ్యాంకు లోన్స్ కూడా మంజూరవుతాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఇంటికి బంధువుల యొక్క రాక కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధువులతో మిత్రులతో వీరు కాస్త హడావిడిగా గడపాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం స్వల్ప అనారోగ్య రుగ్మతలు వీరిని పీడించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త చాలా మంచిది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వాహనం కొందాం అని చెప్పి అనుకుంటున్నారో, బంగారు ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. అలాగే భూ సంబంధిత వివాదాలు కానీ ఏదైనా ఈ స్థిరాస్తి సంబంధిత సమస్యలు కానీ ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. యథావిధిగా తమ బాధ్యతలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. వైద్య రంగం వారు, కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా టెక్నికల్ రంగం వారికి కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి మహిళలు ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. వీరికి చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయకండి. అంటే కొన్ని సందర్భాల్లో అప్పులు ఎవరైనా మనకి ఇస్తుంటే బాగా తీసుకుంటూ ఉంటామండి. అలా ఏమాత్రం కూడా ఎవరికి మంచిది కాదు. అదేవిధంగా ఏవైతే ఈ ఆర్థిక లావాదేవీలు ఉంటాయో అటువంటి వారి పట్ల జాగ్రత్తగా అంచనా వేసి ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో కూడా కొంతవరకు పట్టు విడుపు ధోరణి అవలంబించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కనకధార స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు పట్టుదలతోటి ఈ వారం సింహరాశి వారు పూర్తి చేస్తారు. స్నేహితులతో స్వల్ప వివాదం నెలకొన్నా ఏదో రకంగా పరిష్కారం చేసుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా ఉన్నాయో ఆ ఆర్థిక సమస్యలు తీరే అవకాశం ఉంది. ఎవరైతే సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా పొదుపు పథకాల పట్ల ఈ వారం మీరు ఆకర్షితులవుతారు. దీర్ఘకాలంగా ఉన్న రుణాలు తీరేందుకు కొన్ని మార్గాలు వీరికి లభిస్తాయి. కాబట్టి అటువంటి మార్గాలను సద్వినియోగం చేసుకోవడం వీరి భవిష్యత్తుకు చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరినీ కూడా ప్రేమగా చూస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి అని చెప్పవచ్చు. ముఖ్య నిర్ణయాలు కొన్ని కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు లేక బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని ఇవ్వని మీరు అందుకునే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కొంత నలత చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఇబ్బంది పడతారు. వైద్యుల యొక్క సూచనలు పాటించడం మంచిదని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి బేరసారాలు కూడా ఈ వారం కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన భాగస్వాముల యొక్క సహాయం వీరికి అందుతుంది. నూతన పెట్టుబడులతో వ్యాపార విషయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఏవైతే కొన్ని మార్పులు ఈ రాశి ఉద్యోగులు ఆశిస్తున్నారో అంటే కోరుకుంటున్నారో అటువంటి జరిగే అవకాశం అధికంగా ఉంది. పై స్థాయి అధికారుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. కానీ సహచరులతో కొద్దిగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు పడ్డ కష్టం ఈ వారం ఫలిస్తుంది. కాకపోతే కొద్దిగా సహనంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఈ రాశి వారికి ముఖ్య సూచనలు ఏమిటంటే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి కొన్ని విషయాల్లో
ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. అయితే అటువంటి వారితో ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా కుదిరి వాయిదా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా తగినంత శ్రద్ధ వహించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకునేప్పుడు ఉడికించిన శనగలను రాఘవేంద్ర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. కన్యారాశికి ఈ వారం శ్రమ బాగా కూడా పెరుగుతుంది. వీరి సహనాన్ని పరీక్షిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలు కాస్త నిదానంగా పూర్తవుతాయి. స్నేహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడి సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులను కలుసుకొని మాట్లాడేటప్పుడు కానీ లేదా ఫోన్లో వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆలోచనలు పెద్దగా ఈ రాశి వారికి ఈ వారం స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు కూడా ఈ వారం అంతగా అనుకూలం కాదు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం, బాగా ఆలస్యం కావడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అనుకోకుండా నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతర వ్యక్తులకు ఆర్థిక హామీలు ఇచ్చేటప్పుడు కానీ తమ దగ్గర డబ్బు ఏదన్నా ఉంటే అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబపరంగా వస్తే కుటుంబ సమస్యలు వీరి సహనానికి పరీక్షగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు బాగా కూడా అధికమవుతాయి. అదేవిధంగా బంధువులు కూడా వీరి పట్ల కాస్త ముభావంగా వ్యవహరించడం, వీరు పలకరించినా సరిగ్గా వారు పలకకపోవడం వల్ల కూడా కాస్త మనస్తాపానికి లోనవుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం వీరికి ఆరోగ్యపరమైన చికాకులు తప్పకపోవచ్చు. ఎప్పటికప్పుడు వైద్య సలహాలు స్వీకరించడం చాలా మంచిది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక ఈ వారం నెరవేరే అవకాశం అంతగా లేదు అని చెప్పవచ్చు. ఓ కొలిక్కి వచ్చింది అనుకున్నట్టు వ్యవహారం కూడా వాయిదా పడుతుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులకు వీరికి మార్గం ఏర్పడినా ఏదో ఒక రకమైన ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా భాగస్వాములతో వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ పట్ల శ్రద్ధ కాస్త తగ్గుతుంది. ఒత్తిడి కూడా అధికమవుతుంది. దీనివల్ల పై అధికారులతో కొన్ని మాట పట్టింపులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి ఉద్యోగస్తులు విధి నిర్వహణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ వారం చాలా మంచిది. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యం వదిలిపెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు వారి పని పూర్తి చేస్తూ పై అధికారులకు ఎంతవరకు ఈ పని పూర్తయిందో తెలియజేస్తూ ఉండడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రోత్సాహం లభించదు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పుకోదగిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా కూడా వీరికి ఇబ్బంది కలిగేలా లేదా రెచ్చగొట్టేలా మాట్లాడినా ప్రధానంగా సంయమనంతో మెలగడం, వారికి సమాధానాన్ని కాస్త ఆలోచించి ఇవ్వడం చాలా మంచిది అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరి మాటను లెక్క చేయరు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి మనస్తాపానికి వీరు లోను కాకుండా నిగ్రహించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన ఈ వారం అంతా చేయడం, గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ ఈ వారం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ తప్పకుండా కూడా గణపతికి కాస్త ఆవు పాలతో అభిషేకం చేసి ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వారం గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే మనసులో ఉన్న ఆలోచనలు వెంటనే అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు కూడా ఈ వారం వీరికి లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల నూతన ఆశలు కూడా చిగురిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికందుతుంది. దీనివల్ల కాస్త ఉత్సాహంగా గడుపుతారు. రుణాలు తీరడం వల్ల కూడా కాస్త ఊరట చెందుతారు. నూతన పెట్టుబడులకు కూడా మంచి మార్గాలు వీరికి లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడం భవిష్యత్తుకు చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో వీరికి బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అభిమానం అధికమవుతుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుకూలంగా వీరు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తినా పెద్దగా పట్టించుకోరు. స్థిరాస్తుల విషయానికి వస్తే అనుకున్న విధంగా భూములు కానీ గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. నూతన ఒప్పందాలు కూడా ఈ స్థిరాస్తులకు సంబంధించి కొన్ని చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు ఎదురవుతున్న ఆటంకాలను కూడా అధిగమిస్తారు. అదేవిధంగా పెట్టుబడులు కూడా చేతికి అందుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ పట్ల
మరింత ఏకాగ్రతను చూపే ప్రయత్నం చేస్తారు. తెలివితేటలతోటి సమస్యలను పరిష్కరించుకుంటారు. పై అధికారుల యొక్క మెప్పును కూడా ఈ వారం వీరు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. పై అధికారులతో గొడవలు ఏమన్నా ఉంటే అవి కూడా సమసిపోతాయి. రాజకీయవేత్తలకు కాస్త అనుకూల సమయంగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి ఒక ఊరట కలిగించే సమాచారం ఈ వారం అందుతుంది. మహిళలకు పట్టుదల బాగా కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. ఇక వీరికి చెప్పదగిన ఒక ప్రత్యేకమైన సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు. తమ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా వ్యవహరించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా తొందరపాటు ఏమాత్రం కూడా మంచిది కాదు. కళారంగం వారికి ముఖ్యంగా కొన్ని అవకాశాలు చేతికి అందినట్టేంది చివరి క్షణంలో అవి చేజారుతాయి. దీని పట్ల ఏమాత్రం కూడా అధైర్యం చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత దృష్టి సారిస్తే అంత మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే, ప్రతినిత్యం కూడా వీరు హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు తీయటి పదార్థాన్ని ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగితే మరింత మెరుగైన విజయాలు వీరు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆత్మీయుల నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఈ వారం వీరు ముందడుగు వేస్తారు అని చెప్పవచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. భవిష్యత్తు పట్ల నూతన ఆశలు కూడా అవి చిగురింపజేస్తాయి అని చెప్పవచ్చు. ఎంతో కాలంగా నెలకొన్న కొన్ని వివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వివాదాలు ఏమంటే పరిష్కరించుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. రుణాలు కూడా క్రమేపీ తీర్చగలుగుతారు. అదేవిధంగా నూతన పెట్టుబడులు, నూతనంగా పొదుపు చర్యలు కూడా ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే బంధువులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. సోదర వర్గం వారితో ముఖ్య వ్యవహారాలపై చర్చలు కొనసాగిస్తారు. శుభకార్యాలకు సంసిద్ధులవుతారు అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న శారీరక రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. స్వస్థత చేకూరడం వల్ల దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా ఈ వారం మీరు పాల్గొంటారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వాటిని వేగం పెంచే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇంటికి కావాల్సిన ఖరీదైనటువంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు విస్తరించాలి అన్న కోరిక వీరికి అధికమవుతుంది. దీనికి సంబంధించి భాగస్వాముల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పెట్టుబడులు కూడా వీరు నూతనంగా పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఏవైతే కొన్ని మార్పులు కోరుకుంటున్నారో అవి వారి ఉద్యోగ జీవితంలో ఈ వారం జరుగుతాయి. వీరి సమర్థతను పై స్థాయి అధికారులు కూడా గుర్తించి ప్రోత్సహిస్తారు అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా కూడా ఈ వారం కలిసి వస్తుంది. మహిళలు కొన్ని సమస్యలు తొలగడం వల్ల ఈ వారం కాస్త ఊరట కూడా చెందుతారు. ఈ వారం వీరికి ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, వృశ్చిక రాశి వారు ఖర్చుల విషయంలో ఏమాత్రం కూడా దుబారా చేయడం మంచిది కాదు. కాబట్టి దుబారా ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం కాస్త వీరికి ఊరట కలిగిన ఆరోగ్యాన్ని మాత్రం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం కూడా చేయకూడదు అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభించినప్పుడు తప్పకుండా కూడా సాయిబాబా వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ పసుపు రంగు పుష్పాలను మాలగా కూర్చి సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అతి సునాయాసంగా సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా ఈ వారం అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు, కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు అటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అదేవిధంగా చర స్థిరాస్తుల విక్రయాల ద్వారా కూడా కాస్త పెద్ద మొత్తంలో డబ్బు వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది.
కుటుంబపరంగా వస్తే బంధువుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై ఒక అంచనాకు వచ్చి వీరి అభిప్రాయాలను ఆలోచనలు కుటుంబ సభ్యులందరితో కూడా పంచుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా క్రమేపీ కూడా వీరు ఊరట చెందుతారు అని చెప్పొచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే ఊహించిన రీతిలో స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కాస్త పెద్ద మొత్తంలో డబ్బు చేతికంతుంది. అదేవిధంగా నూతన ఒప్పందాలపై ఈ వారం మీరు సంతకాలు కూడా చేస్తారు. అంటే స్థిరాస్తి కొనాలి అని చెప్పనుకున్నా, అమ్మాలి అని చెప్పనుకున్నా కూడా ఈ రాశి వారికి గ్రస్త అనుకూలంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీల్లో ఆశించిన దానికన్నా కూడా పెద్ద మొత్తంలో లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకొని ముందుకు సాగుతారు. అయితే నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం కూడా కొంతమంది ఈ రాశి వారికి అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే ఎవరైతే వ్యాపారం చేద్దామని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కూడా గ్రస్త అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణకు సంబంధించి అంటే వీరి ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక సంతోషకరమైన సమాచారాన్ని ఈ రాశి ఉద్యోగస్తులు అందుకుంటారు. పై స్థాయి వారి యొక్క సూచనల మేరకు పనిలో కాస్త వేగాన్ని పెంచి పని అనుకున్న దానికన్నా కూడా ముందుగానే పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి కూడా ఈ వారం ఆనందంగా గడుస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలేమో ఈ వారం శుభవార్తలు అధికంగా అందుకుంటారు. వీరికి ముఖ్యమైన సూచనలు ఈ వారం ఏమిటి అన్న విషయానికి వస్తే ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగినా వెంటనే వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. అంటే వీరికి ఏదైనా డబ్బు పెద్ద మొత్తంలో చేతికి వస్తే వెంటనే వాటిని సద్వినియోగం చేసుకోవడం, ఇంకెక్కడన్నా పెట్టుబడి పెట్టడం కానీ ఈ విధంగా ఏదైనా చేసుకోవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా పొదుపు చర్యలు ప్రారంభం చేయడం కూడా చాలా మంచిది. అలాగే ఉద్యోగస్తులు తమపై అధికారులు ఏవైతే నూతన బాధ్యతలు మోపుతారో అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే పై అధికారులు వీరికి ఏదైనా ఎక్స్ట్రా పని అప్పచెప్తే కాస్త ఆలోచించి చేయగలుగుతామని చెప్పి అధికారులతోటి చర్చించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పూజించాల్సినటువంటి దైవం విషయానికి వస్తే శివారాధన ఈ వారమంతా కూడా ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు శివుణ్ణి కాస్త బిల్వపత్రాలతో ప్రత్యేకంగా పూజించి ఆ తర్వాత ముందుసాగడం మరింత మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారరీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం కొద్దిపాటి చికాకులు, సమస్యలు, చేసే పనులు ఎదురైనా పట్టుదలతోటి అధిగమిస్తారు. అనుకున్న కార్యక్రమాల్లో అనూహ్యంగా విజయాలు కూడా సాధిస్తారు. పరిచయాలు కూడా ఎవరి వీరికి బాగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఏదైతే ఉందో అది ఒక వరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు డబ్బు చేతికంతుంది. ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వీరు ఈ వారం గడుపుతారు. ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుని కూడా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే అందరినీ ఆకట్టుకొని కుటుంబంలో సంతోషకర వాతావరణానికి వీరు ఒక కారణమవుతారు అని కూడా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప రుగ్మతల వల్ల కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనం కొందాం అని చెప్పి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆ విధంగా ఎంతో కొంత స్థిరాస్తి కొందామని చెప్పి కూడా ప్రయత్నాలు ఈ వారం మీరు ప్రారంభం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా లాభాల దిశలో సాగుతాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని కష్టసాధ్యమైన సమస్యలు ఇక తీరవేమో అనుకున్న సమస్యలు కూడా తీరడం వల్ల ఈ రాశి ఉద్యోగస్తులు ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఉన్నతాధికారులు ఎటువంటి సూచనలు చేస్తే వాటిని తప్పకుండా కూడా అమలు చేసి వారి యొక్క మెప్పును కూడా పొందుతారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు తమ సత్తాను, నైపుణ్యాన్ని చాటుకుంటారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు డబ్బు ఇచ్చేటప్పుడు కానీ హామీ ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అటువంటి ఆలోచనలు సాధ్యంతో కూడా విరమించుకోవడమే మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీల విషయంలో ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తే అంత మంచిది. ఎటువంటి మొహమాటాల్లో కూడా వద్దని కూడా చెప్పక తప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారు అయితే ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు వీరి జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క
ఆరాధన ఎంత ఎక్కువగా ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ తప్పకుండా కూడా అమ్మవారికి కాస్త పులిహోరని వండి నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం మరింత మంచిది అని చెప్పవచ్చు. వారం మొదట్లో కొన్ని వివాదాలు నెలకొన్న క్రమేపీ కూడా పరిస్థితులు వీరికి అనుకూలంగానే మారతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా బాగా లభిస్తాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బాగా కూడా ఈ వారం గుర్తుకు వస్తాయి అని చెప్పవచ్చు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను ఈ వారం మీరు అధిగమిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబ పరంగా వస్తే ఈ రాశి వారు ఎవరైతే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాలేదు అని బాధపడతారో అటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం వల్ల వీరికి కాస్త ఊరట కలుగుతుంది. బంధువులతో కీలక వ్యూహాలకు సంబంధించి మాట్లాడతారు. వివాహాది కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వీరు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు అని చెప్పొచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కొంత అధికమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి శారీరకంగా చూస్తే కాస్త విశ్రాంతి అవసరం అని చెప్పవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులైతే కాస్త లీవ్ తీసుకోవడం, వ్యాపారస్తులైతే ఒక 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఈ వారం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు కొనుగోలు విషయానికి వస్తే స్థిరాస్తి పంపకాలపై ఏదైనా కూడా చిక్కుముడు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఈ వారం వీరికి చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా నూతనంగా ఇల్లు కొనుగోలు చేద్దాం అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు కూడా ఈ వారం కొనసాగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు అనుకున్న రీతిలో ఈ వారం పుంజుకుంటాయి. భాగస్వాముల యొక్క సహకారం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో గందరగోళం తొలగిపోతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ఈ రాశి ఉద్యోగస్తులు ముందుకు సాగుతారు. వైద్య క్రీడారంగం వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి చక్కటి అనుకూల వాతావరణం ఈ వారం నెలకొంటుంది అని చెప్పొచ్చు. ఇక కుంభరాశి మహిళలకు కూడా ఈ వారం ఇంటా బయట చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైనటువంటి సూచనలు ఏమిటి అన్న విషయానికి వస్తే వ్యాపారస్తులు మంచి లాభాలు ఈ వారం చేతికి అందాయి కదా అని చెప్పి నూతన ఆలోచనలు ఏవి కూడా చేయకపోవడం మంచిది. నూతనంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం, మరింత పెట్టుబడి పెడదాం అని చెప్పి కాకుండా ఉన్నదాంతోనే ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది వీరికి అనుకూలమైన మార్పులే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ ఈ వారం లేకపోతే కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఈ రాశి స్వామివారికి సింధూర పూజ చేసి ఆ తర్వాత ఆ నిర్ణయాలు అమలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో వేగం కాస్త తగ్గినా ఎట్టకేలకు పూర్తవుతాయి. పట్టుదల ధైర్యంతో అడుగు ముందుకు వేసి లక్ష్యాల వైపుగా సాగే ప్రయత్నం చేస్తారు. వివాదాలు ఏవైతే ఈ వారం వీరికి ఎదురవుతాయో అటువంటి వాటిని కాస్త నేర్పుగా ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే అప్రయత్నంగా కొంత రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తీరే సమయం చెప్పొచ్చు. నూతన పొదుపు పథకాలపై ఆకర్షితులు అవుతారు. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య కలహాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం వల్ల కుటుంబానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ఈ రాశి వారు ముందుకు వేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. సంపూర్ణంగా వీరికి ఆరోగ్యం స్వస్థత కూడా చేకూరుతుంది. దీనివల్ల వీరు ఊపిరి పీల్చుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల మీద నూతనంగా మరింతగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు కూడా కొన్ని విక్రయించి మంచి లాభాలు కూడా సంపాదిస్తారు అని చెప్పవచ్చు. అంటే స్థిరాస్తులు కొనడానికి బాగుంది, స్థిరాస్తులు అమ్మడానికి కూడా ఇవాళ వీరి గ్రస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాములతో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ఆశించిన రీతిలో ఈ వారం వీరి యొక్క వ్యాపారాలు ముందుకు సాగుతాయి. కానీ ప్రభుత్వ అధికారుల పట్ల మాత్రం ఈ రాశి వ్యాపారస్తులు కాస్త అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో దాగి ఉన్న ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు. విధి నిర్వహణలో గత కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా తొలగుతాయి. టెక్నికల్ రంగం వారు 24 గంటలు ఈ వారం అంతా కూడా కష్టపడి ప్రాజెక్టు పనులు
పూర్తి చేసి కాస్త సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే మానసిక ప్రశాంతత వీరికి చేకూరుతుంది. ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ముఖ్య సూచనలు ఏంటంటే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి చివరి క్షణంలో ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు డబ్బు మన దగ్గరే మనం అప్పుగా ఇస్తుంటాం కదా, అలా అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ లేక మధ్యవర్తిగా ఉండి అప్పు ఇచ్చే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా చేయకూడదు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరితో సంప్రదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయడం కానీ కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా గోశాలకు వెళ్ళి గోమాతను పూజించి కాస్త గోవుకు ఆహారాన్ని అందించి ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఎటువంటి విషయాల్లో ఈ వారం మీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వార ఫలాల ప్రత్యేక కార్యక్రమం. సోమవారం ప్రసారమయ్యే దినఫలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.